ఎస్టీ విద్యార్థులకు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద 276 కోట్లు విడుదల అయి దానికి రాష్ట్ర ప్రభుత్వం జత చేయవలసినటువంటి నిధులు విడుదల చేయబడలేక అవి రిటర్న్ అయిపోయినాయి. అంటే ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఎట్లుందో మీకు కనబడుతుంది కదా. దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కాస్త వీళ్ళ కళ్ళు తెరవన్నా. ఇంకెట్లా ఇంకో 2 ఏళ్ళు ఉంటావు కావచ్చు, నువ్వు ఉంటావు, ఇంకా నీ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఎవరు ఉంటారో తెలియదు. కానీ ఎవరున్నా మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇంకో 2 ఏళ్ళు భరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారా ఎవరు ఉంటారో తెలియదు. కానీ ఎవరున్నా ఇంకో 2 ఏళ్ళు అయితే భరించాలి. ఈ 2 ఏళ్ళైనా ఏదైతుందో కాస్త పాలనను మెరుగు చేసుకునే ప్రయత్నం చేసుకోండి అని చెప్పంటాను. వీళ్ళ ఈ GO7 వెంటనే ఉపసంహరింపజేసుకొని వీళ్ళ జాబ్ క్యాలెండర్ ప్రధానమని చెప్పడం. జాబ్ క్యాలెండర్ మీరు శాసనసభ వేదిక జాబ్ క్యాలెండర్ ప్రకటింపజేస్తా అని చెప్పిండు. శాసనసభ వేదిక చెప్పాడు జాబ్ క్యాలెండర్ ప్రకటింపజేస్తా అని చెప్పాలి. మొదటి సంవత్సరం 2 లక్షలు అన్నాడు, తర్వాత 1 లక్ష అన్నాడు, ఇప్పుడు 3 లక్షలు పోయేమైంది 60,000 అన్నాడా. ఇచ్చిందేంటి 17,000, ఇచ్చిందేంటి 17,000, చెప్పిందేంటి 3 లక్షలు, చెప్పిందేంటి 3 లక్షలు అమలు చేయాలి, అమలు చేసింది ఎంత 17,000. ఆర్భాటంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తా అని చెప్పాడు. ఏదే జాబ్ క్యాలెండర్? ఆనాడు ఏదైతుందో ఈ రేవంత్ రెడ్డి చూసి ఎవడు విశ్వసించాడు, అది ఆయన కూడా తెలుసు. ఇవాళ రేవంత్ రెడ్డిని చూసి ఎవడు విశ్వసించాడు. అందుకే వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండే. రైతు డిక్లరేషన్ కొరకు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఎవరు నమ్మడు అని చెప్పని రాహుల్ గాంధీని పట్టుకొచ్చి రైతు డిక్లరేషన్ చెప్పించారు. ఇలా విద్యార్థులు నిరుద్యోగ యువత కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరు నమ్మడు కాబట్టి ఏదైతుందో రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ పట్టుకపోయాడు. కనీసం గాంధీ కుటుంబం పట్ల విశ్వాసంతోనైనా గౌరవంతో ఏదైతుందో నమ్ముతారో అని చెప్పినట్టుగా భావనతోని ఆడ రైతు డిక్లరేషన్ చెప్పించిండు. ఈడ రాహుల్ గాంధీని పట్టుకపోయి అశోక్ నగర్ పట్టుకపోయిండే అధికారానికి వచ్చిండ్రు. మరి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఇవాళ అశోక్ నగర్ రాగలుగుతాడా? ఇలా రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ పోగలుగుతాడా?